డ్రాగన్ మూవీ స్టోరీ. ఫ్రెండ్స్, ఈ డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ చాలా వైల్డ్గా ఉంటారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేయబోయే ఈ డ్రాగన్ మూవీ గురించి స్టోరీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇక స్టోరీలోకి వస్తే ఇలా మొదలవుతుంది. చరిత్రలో కొన్ని పేజీలు రక్తంతో రాసి ఉంటాయి, మరికొన్ని పేజీలు చదివేవాడి రక్తం మరిగేలా చేస్తాయి. ఇది 1960 సంవత్సరంలో జరుగుతున్న కథ. ప్రపంచ దేశాలు చాలా యుద్ధాలు చేసుకున్నాయి, చాలా ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. చాలామంది దేశాలను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు, మరికొందరు అయితే దేశాలను నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అలా ప్రపంచం అప్పుడే యుద్ధాల నుండి కోలుకుంటున్న సమయం. కానీ ఇండియా మ్యాప్లో ఎక్కడా కనిపించని 3 దేశాల సరిహద్దులు కలిసి ఒక భయంకరమైన సముద్ర తీరం ఉంటుంది. ఆ ప్రదేశం పేరు ది గోల్డెన్ ట్రయాంగిల్. చుట్టూ సముద్రం, మధ్యలో గోల్డెన్ ట్రయాంగిల్ సామ్రాజ్యం ఉంటుంది. చుట్టూ సముద్రాన్ని తట్టుకునేలా బలమైన గోడలను నిర్మించారు. చాలా పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి. చాలామంది ప్రజలు అక్కడ బానిసలుగా ఉంటారు. అక్కడ మనుషుల కంటే ఆయుధాలే ఎక్కువగా ఉంటాయి. అది ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యం. అక్కడ ఏ చట్టం లేదు, న్యాయం లేదు. అక్కడ ఉన్నదంతా ఒక్కటే రూల్. అక్కడ ఉన్న ప్రజలు బానిసలుగా ఉండాలి. ఆ ప్రజలందరినీ, ఆ సముద్ర తీరాన్ని శాసిస్తుంది 5గురు మాత్రమే. గోల్డెన్ ట్రయాంగిల్కి వీళ్ళు సిండికేట్గా ఉన్నారు. డ్రగ్స్, వెపన్స్, బంగారం, ప్రపంచంలో ఏది స్మగ్లింగ్ అవ్వాలన్నా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ నుంచే వెళ్లాల్సిందే. అక్కడ బానిసలుగా ఉన్న ప్రజలకు చాలా భయంకరమైన రూల్స్ ఉంటాయి. ఈ ప్రజలు సిండికేట్ కాళ్ళ కింద నలిగిపోతూ చాలామంది ప్రాణాలు పోయాయి. అలా గోల్డెన్ ట్రయాంగిల్ సామ్రాజ్యం ఉంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా డ్రాగన్ అని కమెంట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1960లో ప్రపంచ మ్యాప్లో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రదేశం ఉంది. కానీ అక్కడ సముద్రం అడుగున లెక్కలేనన్ని శవాలు కనిపిస్తాయి. అలా చీకటిగా ఉన్న సముద్రంలో భారీ వర్షంలో కొంతమంది బానిసలకు సంకెళ్ళు వేసి ఒక షిప్లో వారిని ఒక ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ ఉన్న సరుకును మొత్తం షిప్లోకి లోడ్ చేసిన వెంటనే వారందరినీ అక్కడ ఉన్న మాఫియా గ్యాంగ్ చంపేస్తుంది. అలా వాళ్ళు సరుకును లోడ్ చేసుకుని గోల్డెన్ ట్రయాంగిల్కి తిరిగి వస్తారు. ఇలా వీళ్ళు ప్రతిసారి చేస్తుంటారు. ఆ సామ్రాజ్యంలో చాలామంది బానిసలు పనిచేస్తుంటారు. అలా అక్కడ ఉన్న ఒక వ్యక్తితో ఒక చిన్న పిల్లవాడు ఇలా అడుగుతాడు, ఇంతకీ ఎవరా 5గురు ఈ సముద్రాన్ని ఇంతలా భయపెడుతున్నారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి ఇలా అంటాడు, వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులుగా ఉంటారు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు అడుగుతాడు, మరి వాళ్ళని ఎదిరించేవాడు లేడా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి భయంతో ఆకాశం వైపు చూస్తూ ఒకడుండేవాడు అని చెప్తాడు. వాడి పేరు చెప్తే ఆ సముద్రపు అలలు కూడా వెనక్కి వెళ్తాయి. వాడు ఒక ప్రమాదం అని అంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే డ్రాగన్. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. అమావాస్య రోజు సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. కానీ ఆ రోజు అది మరింత భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా అలలు వస్తుంటాయి. పెద్ద పెద్ద షిప్పులే మునిగిపోయేలా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక షిప్ ఆ సముద్ర తీరానికి కొట్టుకొని వస్తుంది. అందులో నుంచి డ్రాగన్ దిగుతాడు. డ్రాగన్ గురించి అక్కడ ఉన్న ఎవరికి పేరు కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అలా ఆ సిండికేట్ సామ్రాజ్యంలో బతకాలంటే తల వంచుకొని బతకాలి. అతను అలాగే తల వంచుకొని పనిలో చేరాడు. బరువులు మోశాడు, దెబ్బలు తిన్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని కోపం వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ అతన్ని పిరికివాడు అని అనుకుంటారు. కానీ డ్రాగన్ మాత్రం సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఆ రోజు ముగుస్తుంది. మరుసటి రోజు సిండికేట్ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్కి సంబంధించిన షిప్లో వెపన్స్ వెళ్తూ ఉంటాయి. ఆ షిప్లోని సరుకును, వెపన్స్ని తీసుకురావాలని సిండికేట్ గోల్డెన్ ట్రయాంగిల్లో ఉన్న గ్యాంగ్కి చెబుతుంది. అప్పుడు ఆ గ్యాంగ్ అక్కడ ఉన్న కొంతమంది ప్రజలను తీసుకెళ్తారు. అలా విలన్ గ్యాంగ్ ఒక షిప్ని దక్కించుకోవాలని వెళ్తూ ఉంటారు. అక్కడ షిప్లోకి వెపన్స్ని, సరుకును లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఆ ప్రజలను చంపడానికి రెడీ అవుతారు. ఆ షిప్లో చాలామంది గూండాలు ఉంటారు. ఒక్కసారిగా ఆ షిప్లో ఒక శబ్దం వినిపిస్తుంది. షిప్లో ఒక బట్ట కప్పుకుని ఒక వ్యక్తి ఉంటాడు.
అప్పుడు ఆ గ్యాంగ్లో ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, అక్కడ ఉన్న శవాన్ని సముద్రంలో పడేయండి అని అంటాడు. అప్పుడు బట్ట నుంచి డ్రాగన్ చెయ్యి బయట పెడతాడు. చేతిలో చాలా గాయాలు ఉంటాయి. రక్తంతో తడిచిన ఒక లాకెట్ ఉంటుంది. అక్కడ ఉన్న గ్యాంగ్ డ్రాగన్ను చంపాలని ఫైట్ చేస్తారు. అలా చాలామందిని డ్రాగన్ చంపుతాడు. ఒక్కొక్కరిని చంపుతూ వస్తుంటాడు. డ్రాగన్ చేస్తున్న ఫైట్కి షిప్ ఊగిపోతూ ఉంటుంది. అక్కడ షిప్కి ఉన్న గొలుసుని తీసుకొని అక్కడ వారితో ఫైట్ చేస్తాడు. అలా చేతిలో ఉన్న లాకెట్కి రక్తం పోతుంది. అక్కడ ఉన్న ఒక రౌడీ దాన్ని చూస్తాడు. ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ వ్యక్తి షిప్ నుంచి దూకి చనిపోతాడు. అలా ఫైట్ అయిపోతుంది. షిప్ మొత్తం శవాలతో నిండిపోయింది. అక్కడ ఉన్న బానిసలు భయంతో డ్రాగన్ వైపు చూస్తారు. అలా అక్కడ ఉన్న ఒక వ్యక్తి డ్రాగన్ను ఇలా అడుగుతాడు, ఇంతకీ ఆ లాకెట్ని చూసిన వెంటనే ఆ రౌడీ ఎందుకు భయపడ్డాడు? ఇంతకీ ఆ లాకెట్ ఎక్కడిది అని అడుగుతాడు. అప్పుడు పక్కనున్న మరో వ్యక్తి ఆ లాకెట్కు ఉన్న చరిత్రను చెబుతాడు. ఆ లాకెట్ మీద డ్రాగన్ సింబల్ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న ప్రదేశంలో సముద్ర తీరాన ఒక వ్యక్తి జెండాను స్థాపించాడు. ఆ ప్రాంతానికి డ్రాగన్ అని పేరు ఉండేది. ఆ ప్రాంతంలో ప్రజలను రక్షించడానికి వచ్చిన వ్యక్తి. ఇదే విధంగానే ప్రజలను హింసిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఒక విలన్ ఉండేవాడు. ఆ విలన్ ప్రజలను బానిసలుగా చేసుకొని సరిగ్గా పనులు చేయకపోతే ఆ ప్రజలందరి కళ్ళ ముందే సముద్రంలోకి విసిరేసేవాడు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అప్పటి వరకు ఆ ప్రజలందరూ తల దించుకొని ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ వ్యక్తి వస్తాడో ఎత్తిన తల ఎలా ఉంటుందో ఆ విలన్కి చూపించాడు. అక్కడ ఆ ప్రదేశంలో విలన్ని చంపేస్తాడు. అక్కడ ఉన్న వారిని చంపి అందరినీ సముద్రంలో పడేస్తాడు. ఆ వ్యక్తి ఆయుధం పట్టుకుంటే అది యుద్ధం కాదు, వేటలాగే చేసేవాడు. ఒక్కొక్క గ్యాంగ్స్టర్ని చంపడం మొదలుపెట్టాడు. గోవా తీరంలో మొదలైన ఈ రక్త చరిత్ర ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. ఆ వ్యక్తి ప్రమాదంగా మారాడు. అలా ఆఖరికి అతను చనిపోయేటప్పుడు ఒక జెండాను సముద్ర తీరాన ఉంచాడు. ఎవరు ఆ ప్రదేశాన్ని దక్కించుకోవాలని అనుకునేవారు కాదు. కేవలం అక్కడ ఉన్న జెండాను చూసి వెనక్కి వెళ్ళేవారు. అలా మొదలైంది డ్రాగన్ ప్రపంచం అని ఆ వ్యక్తి చెబుతుంటాడు. చివరికి డ్రాగన్ ఆ బానిసలుగా ఉన్న ప్రజలను కాపాడి వాళ్ళందరినీ గోల్డెన్ ట్రయాంగిల్కి తీసుకెళ్తాడు. ఆ సిండికేట్ మొత్తం భయంగా మారిపోయింది. డ్రాగన్కి ఉన్న లాకెట్ని అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ చూస్తారు. అలా ఆ తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్లో ఎలాంటి యుద్ధం జరుగుతుంది, డ్రాగన్ ఎలాంటి యుద్ధం చేస్తాడు, ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే డ్రాగన్ పార్ట్ 2 అని కమెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేసే మూవీ ఎలా ఉండబోతుందో ఊహించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.